నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది ఇబ్బంది పడుతున్న ఒక సమస్య ఏంటి అనంటే మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ మీ అందరికీ తెలిసిందే. సో, వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు చాలామంది పిల్లలు లేదంటే యంగ్ ఏజ్ పీపుల్ కూడా ఈ కాన్‌స్టిపేషన్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. సో, అయితే నేను ఈరోజు చెప్పబోతున్న ఈ 5 టిప్స్ మీరు యూజ్ చేశారు అనంటే ఖచ్చితంగా మీరు ఆ కాన్‌స్టిపేషన్ నుంచి చక్కగా మీరు సెట్ చేసుకోవచ్చు. క్యూర్ అయిపోతుంది కూడా కాన్‌స్టిపేషన్. ఏదో మెడికల్ షాప్‌కెళ్ళాం, ఏదో ఒక టాబ్లెట్ వాడుకున్నాం, లేకపోతే సిరప్ వాడుకున్నాం. అది వాడితేనే గానీ మనకి క్లియర్ అవ్వట్లే, అది ఆపేస్తే మళ్ళీ ఈ సమస్య మళ్ళీ వస్తుంది అనే వాళ్ళందరికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. చాలా న్యాచురల్‌గా మీరు దీన్ని క్యూర్ చేసుకోవచ్చు కూడా. అయితే మెయిన్ ఒకటే, బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైతే కూడా మీకు మోషన్ అనేది చాలా టైట్ అయిపోతుందండి. సో, కాబట్టి కొంచెం మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. కాఫీ, టీ, ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే గనక బాడీ డీహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే యూరిన్ ద్వారా మనకి నీరంతా పోతుందనమాట బాడీలోంచి. సో, కాబట్టి కొంచెం అలాంటి ఏమైనా అలవాటు ఉంటే కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. తర్వాత కొంచెం వాటర్‌ని మంచిగా అంటే రెగ్యులర్‌గా తాగడం మీరు చేయాల్సి ఉంటది. ఉదయం లేవగానే 1 లీటర్ వాటర్ తాగి, గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు, మామూలు నీళ్ళైనా పర్వాలేదు, లేవగానే 1 లీటర్ వాటర్ తాగాలి. అలవాటు చేసుకుందాం. తర్వాత ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఇది తాగి ఒక 10 నిమిషాలు మీరు అటు ఇటు కొంచెం నడిస్తే గనక చక్కగా మీకు మోషన్ వచ్చే ఆ ఫీలింగ్ వస్తది. మోషన్ చక్కగా అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి కూడా ఏంటి అనంటే మన ఆయుర్వేదిక్ లిటరేచర్‌లో కూడా మలం ఎప్పుడు కూడా రోజుకి మోషన్ 2 టైమ్స్ అనేది ఆరోగ్యకరం అనమాట. 2 టైమ్స్ మనం మోషన్‌కి వెళ్తున్నాం అనంటే గనక అది ఒక ఏమంటారు హెల్తీ సైన్ అన్నట్టు. సో, అట్లా ఇప్పుడు అసలు ఒకసారి వెళ్ళడానికే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. 2 సార్లు ఎలాగంటారా? సో, ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా మీరు యూజ్ చేస్తే దానికి హెల్ప్ అవుతుంది. వాటర్ ఒకటి తీసుకోవడం మొదలుపెట్టండి. తర్వాత మనకి సబ్జా గింజలు ఉంటాయి కదా! సబ్జా గింజలు, తర్వాత చియా సీడ్స్ అని కూడా దొరుకుతాయి. దాన్ని కూడా మనం షాప్స్‌లోంచి కొని తెచ్చుకోవచ్చు. మీరు ఒక చెంచా చియా సీడ్స్, ఒక చెంచా సబ్జా గింజలు కలిపేసి ఒక గ్లాస్ వాటర్‌లో నానబెట్టండి. ఒక 40 నిమిషాలు అట్లా నానబెట్టేసి వదిలేసేయండి. నానబెట్టేసి మీరు భోజనం అయిన తర్వాత ఒక 40 నిమిషాలు గ్యాప్ ఇచ్చి, అప్పుడు మీరు ఈ వాటర్ ఏదైతే సబ్జా లేకపోతే చియా సీడ్స్ కలిపామో ఆ వాటర్ తాగడం చేయొచ్చు. ఇంకొకటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే తిన్న వెంటనే నీళ్ళు తాగొద్దు. మ్యాక్సిమం ఒక 40 నిమిషాలు మినిమం ఒక 40 నిమిషాలు. మ్యాక్సిమం ఒక గంట అయినా సరే మనం తాగకుండా ఉంటే గనక అలా అలవాటు చేసుకుంటే బాడీకి ఓవరాల్ హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఈవెన్ ఈ కాన్‌స్టిపేషన్ ఉన్నోళ్ళు కూడా హెల్ప్‌ఫుల్ అనమాట. సో, అందుకని వీలుంటే ఒకవేళ అలా ట్రై చేయండి. తిన్న వెంటనే తాగకుండా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఈ చియా సీడ్స్ లేకపోతే సబ్జా గింజలు కలిపి తీసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అనంటే ఆముదం ఒక చెంచా, తర్వాత ఒక చెంచా తేనె. ఒకవేళ ఇది డయాబెటిస్ లేదు, మధుమేహ వ్యాధి లేదు అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఇది వాడుకోవచ్చు. ఒక చెంచా ఆముదానికి ఒక చెంచా తేనె కలిపేసి మీరు రాత్రిపూట పడుకునే ముందు తాగినా కూడా చక్కగా మీకు ఉదయానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాసు తాగేస్తే చక్కగా మోషన్ ఫ్రీగా చక్కగా అవుతుంది. అది చేయొచ్చు. లేదు అనంటే అరటిపండు బాగా ముగ్గింది ఒకటి తీసుకోవచ్చు. సో, ఇది చేయొచ్చు. తర్వాత ఒకవేళ షుగర్ ఉంటే గనక, డయాబెటిస్ ఉంటే గనక వాళ్ళు బాగా ముగ్గిపోయిన అరటిపండు కాకుండా తినడానికి వీలు పడే అరటిపండు ఏదైతే ఉందో అది కూడా తాగి చక్కగా గోరువెచ్చని నీళ్ళు తాగేసి మీరు పడుకోవచ్చు. పొద్దున మార్నింగ్‌కి మీకు చక్కగా ఈ పొట్ట ఫ్రీ అవుతుంది. ఇంకొకటి ఏంటి అనంటే ఈ పొట్టలో మలం ఏదైతే పేరుకుపోయిందో ఈ ప్రేగుల్లో, అది చాలా టాక్సిన్స్‌ని క్యారీ చేస్తదనమాట. చాలామందికి ఏంటంటే 7 రోజుల కిందటిది కూడా అందులో స్టాగ్నెంట్ అయిపోతుంది. ఎందుకంటే సాటిస్ఫైడ్‌గా పూర్తిగా మలం బయటికి రాదు కదా! కొంచెం టైట్ అయ్యి, కొంత ఇంకా స్టోరేజ్ ఉండిపోయి ఉంటుంది. సో, అలా అప్పటిది కూడా ఉండిపోవడం వల్ల ఇంకా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. లేకపోతే మత్తుగా, మగతగా, తర్వాత బద్ధకంగా అనిపించడం ఇవన్నీ కూడా దాని సింప్టమ్స్ అనమాట. సో, దీన్ని ఎలా మనం క్లియర్ చేసుకోవాలనంటే ఇదివరకు పెద్దవాళ్ళు వాడేవారు బెస్ట్ అసలు ఆముదం. ఒక సండే ఏదో పూట పెట్టుకొని ఒక 3 చెంచాలు, 4 చెంచాలు తెల్లవారుజామున తాగేస్తే ప్రేగులన్నీ చక్కగా క్లీన్ అయిపోతాయి. ఒక 4-5 ఎపిసోడ్స్ ఆఫ్ మోషన్స్ అవుతాయి. ఇబ్బంది ఏం లేదు. మోషన్ టాబ్లెట్ తెచ్చి వేసుకోవద్దు. లేదు అనంటే నీరసంగా ఉంది అనంటే గనక మీరు ఏం చేయొచ్చు అంటే చక్కగా కొబ్బరి నీళ్ళో, మజ్జిగో, బార్లీ జావో ఇలా ఏదైనా తీసుకోవచ్చు. లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్ పౌడర్ ఉంటుంది. అది మాత్రమే రియల్ ఓఆర్ఎస్. సో, ఓఆర్ఎస్ ప్యాకెట్ తెచ్చి ఒక 1 లీటర్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని చక్కగా తాగొచ్చు. మళ్ళీ ఈ ఓఆర్ఎస్ సెల్ అని చెప్పి రాసున్న ఆ రెడీమేడ్ శాచెట్ ప్యాకెట్స్, డ్రింక్ ప్యాకెట్స్ ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళొద్దు. ఈ మధ్యన చాలా కేసెస్ చూస్తున్నాం. అంటే ఇదివరకు సరేలే ఓకే అంటే కొంచెం అవేర్నెస్ ఇస్తున్నాం కదా, తెలుస్తుంది, తాగడం మానేస్తారు అనుకున్నాం. కానీ పాపం చాలామందికి తెలియక అది తాగేస్తున్నారు. దానివల్ల
షుగర్ లెవెల్స్ పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎసిడిటీ లెవెల్స్ పెరిగిపోయిన ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓఆర్ఎస్ఎల్ అని ఏదైతే ఉందో అది రియల్ ఓఆర్ఎస్ కాదు. సో ఆ డ్రింక్ ప్యాకెట్లు కొనుక్కొని తాగొద్దు, పిల్లలకి అస్సలు అది అలవాటు చేయొద్దు, జాగ్రత్త. ఇకపోతే మీరు పాలు నెయ్యి కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. ఒక గోరువెచ్చని పాలలో చక్కగా ఒక చెంచా నెయ్యి వేసుకొని రాత్రిపూట మీరు తాగేసి పడుకున్నా కూడా మీకు ఈ మలబద్ధకం సమస్య మీకు తగ్గుతుంది. కానీ ఏదైనా అల్టిమేట్గా ఆముదం అనేది యూజ్ చేసుకోవాలి, ఎలాగో అలా డైలీ ఒక చెంచానో లేదా కనీసం 2 వారాలకు ఒకసారో లేదా వారానికి ఒకసారో మీరు ఇది వాడుకుంటూ ఉంటే పొట్టంతా క్లీన్ అవ్వడం మొదలవుతుంది. ఈ పొట్ట ప్రేగుల్లో ఉన్న మలం అంతా క్లియర్ అయిపోతే ఆ టాక్సిన్స్ అన్నీ బయటికి పోతే 99.9% ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా అక్కడే, ఆ దోషం అంతా బయటికి పోవడం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో మీరు చేసి చూడండి, మీకు ఎంత బాగా హెల్ప్ అవుతుందో చూడొచ్చు. తర్వాత మీరు ఒక గుప్పెడు లేదంటే ఒక 15 ఎన్నో మునక్క అంటాం, అంటే పెద్ద కిస్మిస్ అనమాట, సీడ్లు వేస్తే పెద్ద కిస్మిస్ ఉంటాయి. సో మునక్క అంటాం, ఎండు ద్రాక్ష. సో దాన్ని మీరు రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలోనో లేదా ఒక చిన్న కప్పు నీటిలోనో నానబెట్టేస్తే ఉదయం లేచాక చక్కగా అవి తినొచ్చు. అవి తినేసి ఆ వాటర్ని కూడా మీరు తాగొచ్చు. తాగితే కూడా మీరు చక్కగా ఈ మలబద్ధకం సమస్య తగ్గుతుంది. తర్వాత బొప్పాయి ఒకవేళ మన దేశవాళీ దొరికితే కనుక, ఇప్పుడు అన్ని హైబ్రిడ్, సో అందులో గింజలే ఉండట్లేదు. ఒకవేళ మంచిగా మనకి ఆ బొప్పాయి దొరికితే అందులో ఉండే గింజలు ఒక చెంచా మింగేసి కొంచెం ఒక కప్పుడు బొప్పాయి మీరు తిన్నారనుకోండి, చక్కగా అప్పుడు కూడా మీకు ఈ మలబద్ధక సమస్య నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ ఒక స్టూల్ టెస్ట్, అంటే పూప్ టెస్ట్, మలం టెస్ట్ ఒకటి ఉంటుంది. అంటే మీరు సేఫ్ రీజన్లో ఉన్నారా, లేదా నిజంగా మీకు పొట్టలో బాగా నిజంగా అంటే ఏదో ఒక వారం రోజుల నుంచి పేరుకుపోయి ఉందని చెప్పిన అలా నిజంగా అలాంటిది ఒకటి ఏదైనా మీ ప్రేగుల్లో అలా పేరుకుపోయి ఉందా అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉంది, బీట్రూట్ టెస్ట్. బీట్రూట్ అందరికీ మీకు తెలిసిందే కదా. దాన్ని ఎయిదర్ మీరు కూరలా చేసుకున్నా లేదా సలాడ్లా ముక్కలు కట్ చేసి మీరు అలా సలాడ్లా ఏదైనా కలుపుకొని తిన్నా కానీ చేయొచ్చు. తినేసి మీ లైక్ స్టూల్, ఆ మోషన్ ఏదైతే ఉందో మలం, అది పింక్ కలర్లోకి ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు మారిందో మీరు గమనించుకోండి. అంటే బీట్రూట్ తిన్న తర్వాత నుంచి లెక్కేసుకోండి. 36 గంటల లోపు, అంటే 1.5 రోజు లోపు కానీ ఒకవేళ అది అలా పింక్గా మీకు అలా కనిపించింది అని అంటే కనుక ఆ మలంలో సేఫ్ రీజన్లో ఉన్నట్టు. 36 గంటలు దాటినా కూడా మీకు అసలు మీ మలంలో ఆ పింక్ ఆ కలర్ రాలేదు అని అంటే కనుక ఎక్కడో స్టాగ్నెంట్ అయిపోతుంది, మలం అంతా పేరుకుపోయి ఉంది, కాన్స్టిపేషన్ అసలు మీకు చాలా ఎక్కువ ప్రాబ్లం ఉందని అర్థం. సరే, ప్రాబ్లం ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే, వాటర్ సరిగ్గా తీసుకుంటూ కనీసం పీచు పదార్థం ఉండేది ఒక ఫ్రూట్ అయినా రోజు తీసుకోవాలి, ఆకుకూరలు కాయగూరలు ఇలాంటివి తీసుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీకు చక్కగా ఫైబర్ అది కూడా అంది ఫ్రీ మోషన్ అవ్వడం మొదలవుతుందండి. ఇవి పాటించండి, అతి త్వరలోనే మీకు దీని నుంచి బయటపడవచ్చు. వాడిన వాళ్ళు చక్కగా కమెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది దీంతో బాధపడుతున్నారు కదా. నమస్తే అండి.